అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎలాగైతే ఉంటాయో వాళ్ళకు గురించి ఎందుకురా మీడియం మిత్రులారా మీకు ఇంత ఆవేదన ఒక్కసారి చెప్పండి. మరి మీడియం సోదరులారా ఒకరి ఫ్యామిలీ విషయాలు తెలుసుకొని అది ప్రసారం చేయాలని మీకు ఏమైనా అంత దురద ఒక్కసారి చెప్పండి. మరి ఏ మీడియా రిపోర్ట్ అయినా ఎవరి ఇంట్లో వాళ్ళ విషయాలు ఎవరికైనా కానీ మీ విషయాలు, మీ ఇంట్లో విషయాలు, మీ వాటాల గురించి, మీ వివాదాల గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఇలా పేపర్లు కానీ ఇట్లా టీవీలకు కానీ ఎప్పుడైనా ఇచ్చారా? ఉం? మరి ఒకరి ఇంట్లో వాళ్ళ విషయాలు ఎందుకు ఈ విధంగా చేసి, ఎందుకు ఈ విధంగా బయట పెట్టి, ఎందుకు ఇంత రాజంతం చేస్తున్నారు? మనసు మోహన్ బాబు గారిది, మనసు విష్ణు గారిది అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎందుకు ఇంత రాజంతం చేస్తున్నారు? అదే మీ ఇంట్లో వాళ్ళ విషయాలు ఏమన్నా బయట పెట్టి మాట్లాడేగల ధైర్యం కానీ ఎప్పుడన్నా చేశారా? మీరు మాట్లాడారా? మీకు అన్నదమ్ములు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండేదే. మీ విషయాలు ఏమన్నా రాజంతం చేసి రాష్ట్ర ప్రజలకు బయట పెట్టి ధైర్యం చేసి మీరు ఎప్పుడన్నా చేయగలిగారా? చేశారా? మరి ఏ రోజైనా చెప్పండి చేసుంటే. మీకెందుకు అంత దురద? ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి విషయాలు, ఇటువంటి రాదంతాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అంత ఈ విధంగా మీరు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మీకేమన్నా అంత దురద? ఇది చాలాగా మంచిది కూడా కాదు. కొంచెం మానుకోండి. ప్రతి ఇంట్లో ఇటువంటి సమస్య ఉంటుంది, ఇటువంటి ఆవేదన ఉంటుంది. ఇది చాలా మంచిది కూడా కాదు నాయన. మీడియా మిత్రులారా, ఏ మీడియం వారైనా కానీ, ఏ పేపర్ వాడైనా కానీ కొంతమంది ఎదవలు ఉంటారు. పుల్లలు పెట్టేవాళ్ళు, పోర్జీలు పెట్టేవాళ్ళు. అటువంటి వాటిని నమ్మకూడదు. వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసం ఇటువంటి ఎదవ పనులు, ఎదవ ఆలోచనలు ఆలోచించుకొని ఒకరి మీద ఒకళ్ళు పుల్లలు పెట్టి, పోర్జీ పెట్టి ఎదవలు కొంతమంది ఉంటారు. చూసా నేను ఒక అతన్ని. తెలియజేస్తూ ఇది చాలా మంచిది కూడా కాదు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాటాల గురించి, గొడవల గురించి ఉంటాయి. ఇటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కొట్టారంటారు. కొట్టింది వస్త్రం ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టే మిమ్మల్ని కొట్టింది. అటువంటి చోటకి వెళ్ళకూడదు. ఏదైనా ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక సినిమా యాక్టర్ పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళకపోతే సామాన్యమైన వ్యక్తి వాళ్ళు ఇళ్లల్లో ఇటువంటి గొడవలు ఉంటాయి. వాళ్ళ ఇళ్ళకి ఏమన్నా మీరు వెళ్తున్నారా? వెళ్ళరు. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా బయట పెడుతున్నారా? పెట్టరు. మరి అటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా గొడవలు పెడుతున్నారు? ఒకసారి చెప్పండి ఎవరికైనా కానీ. అది చాలా మంచిది కూడా కాదు నాయన. ఒకసారి తెలుసుకోండి మీరు. అది ఎక్కడేదో అనంతపురంలో మిమ్మల్ని ఒక ప్రొడ్యూటర్ని కొట్టారని చెప్పారు. ఇటువంటి ఎదవ పనులు చేయబట్టి మిమ్మల్ని కొట్టగలిగింది, కొట్టేది. కొంచెం తెలుసుకోండి ఎవరైనా కానీ. మీడియా మిత్రులారా, మాలేసినందువల్ల ఆయన ఏం స్వామి ఏమి కాదు, మనలాంటి మనిషి. ఆయన ఒక మనిషి, దేవుడు లాంటి వాడు కాదు. ముక్కు చెంపలు అయినా వేసుకోవడానికి ఒకసారి తెలుసుకోండి. ఆయన ఏమన్నా మీకేమైనా ఆస్తులు ఏమైనా పంచిస్తాడా? ఇవ్వడు కదా. ఆయన మనలాగా మనిషే కదా. చాలా తప్పు అది. ఆ పాప మనమే మూట కట్టుకుంటున్నాము. వాడు ఒక అవధూత అన్నమాట. వాడు ఒక సైకోగా ఆ విధంగా తయారై ఈ విధంగా మాలేసుకొని నేను దేవుణ్ణి అనడానికి ఆస్కారం ఉంటుంది. నేను నాలాంటి వాడు అసలు నమ్మను వాడిని అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మీడియం వాళ్ళు మాత్రం నమ్మవలసిన అవసరం లేదు. నమ్మబాకండి. ఇటువంటి వాళ్ళు ఉంటారు. మీడియా మిత్రులారా, ఒకసారి మారని. మీరు ఇటువంటి పనికి మాలిన వ్యవహారం మాత్రం పెట్టుకోబాకండి. మీరు పేపర్ కోసం, మీ టీవీలో ప్రొడ్యూసర్ కోసం, ప్రసారం కోసం ఇటువంటి పనికి మాలిన పనులు చేయబట్టే వాళ్ళు కొట్టగలిగేది మిమ్మల్ని అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.